చూడబోయే విషయం ప్రతి సీజన్లో వింటున్నదే, ప్రతి తుఫాను ముందు చూస్తున్నదే. రబీ అయినా ఖరీఫ్ అయినా అన్నదాతకు అదే కష్టం, అదే నష్టం. పంట వేయాలన్న ఆలోచన నుంచే కష్టాలు మొదలు. యూరియా దొరకాలంటే పోరాటమే చేయాలి. కుటుంబం అంతా క్యూ లైన్లో నిలబడాలి. రెక్కల కష్టంపై అకాల వర్షాలు చేసే మేఘ గర్జన సరే సరి. తడిచిన ధాన్యాన్ని అమ్ముకోలేక అదో దైన్యం. ఇది స్థూలంగా దేశానికి అన్నం పెట్టే అన్నదాత పరిస్థితి. ఈ జిల్లా ఆ జిల్లా అన్న తేడా లేదు, ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అన్న వ్యత్యాసమూ లేదు. ఎక్కడ చూసినా రైతులది అదే దయనీయమైన స్థితి. ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి పంట పండించిన రైతు ఆ పంట నమ్ముకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ధాన్యం రైతులది అదే దయనీయం. వరి ధాన్యం పండించే రైతు ప్రతి సీజన్లోనూ ఇదే అన్యాయానికి గురవుతున్నాడు. పెట్టిన పెట్టుబడి రాక అప్పుల పాలవుతున్నారు. ఆరుగాలం శ్రమిస్తూ రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి పంట పండించిన రైతుకు ప్రతి సీజన్లోనూ కన్నీరు మెలుగుతోంది. కానీ ఈ ధాన్యం వ్యాపారం చేస్తున్న ప్రతి కొనుగోలు కేంద్రం నుంచి మిల్లు వరకు అందా లాభపడుతున్న రైతు కంట మాత్రం కన్నీరే కారుతుంది. ప్రతి సీజన్లోనూ ఇదే పునరావృతం అవుతున్నప్పటికీ కూడా ఇటు పాలకులు ఇటు అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినటువంటి అంశం అయితే నిత్యం వెలుగులోకి వస్తుంది. అసలు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏ రకంగా జరుగుతున్నాయి, రైతుల కాడి నోటు ముద్ద ఎలా లాక్కుంటున్నారో ఇవాళ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. పంట పండించడం ఒక ఎత్తైతే ఆ ధాన్యాన్ని అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రాల నుండి మిల్లులు మార్కెట్ తరలించేదాకా అన్ని ఖర్చులు భరిస్తున్నా ధాన్యం అమ్మాలంటే మాత్రం సరైన గిట్టుబాటు ధర రాదు. ఫలితం పడ్డ కష్టానికి న్యాయం జరగకపోవడం. తెలంగాణలో అత్యధికంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోంది. ఈ ఖరీఫ్లో ధాన్యం కొనుగోలుకు 1000 కేంద్రాలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. 29.98 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేసిన అధికార యంత్రాంగం 14.37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్నాయి ప్రభుత్వ రంగ సంస్థలు. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లాలోని ఓ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఉన్నాం. రైతులు ఎలాంటి ఇబ్బందులు కనుక్కుంటారో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా ఉంది కొనుగోలు కేంద్రాల వద్ద? కొనుగోలు బాగానే ఉంది సార్. ఈ మ్యాచర్ రాక కూలీలతోని రోజు మంచు పడుతుంది. రోజు సాయంత్రం కుప్ప పోసి మళ్ళీ తీసి మళ్ళీ కుప్ప పోసి 100 బస్తాలకు రోజు 1900. 5 రోజులకు 5 ఎంతైనాయి. మళ్ళీ నేను కుప్ప పోసింది మళ్ళీ వాళ్ళు తీస్తే మళ్ళీ మ్యాచ్ రాపడుతుంది. దానికి ఇబ్బంది పడుతున్నాం అంతే. వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాం, మేము ఇబ్బంది పడుతున్నాం, రైతులు ఇబ్బంది పడుతున్నాం. వాళ్ళు ఏమంటారు, మిల్లోళ్ళు తీసుకుంటలేరే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాం వాళ్ళు అంటారు. ఏ సార్ వచ్చినా పంపించాలి వడ్లు 18 మ్యాచ్ పంపించాలంటారు. అడిగిపోతున్నా మ్యాచ్ కటింగ్ అంటారు. 40 కేజీ దొక్కుతున్నాం వడ్లు. ఏం ఇబ్బంది అయింది? ఇబ్బందులే ఉన్నాయి సార్. ఇబ్బందులు ఉండడం వల్లనే వాళ్ళు కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు అక్కడ బండి ఆపి నైట్ బండి మొత్తం మళ్ళీ రిటర్న్ పంపించారు మిల్లు నుంచి. అందువల్ల మళ్ళీ వాళ్ళు వచ్చి మళ్ళీ సగం కుప్ప కొట్టినాక మళ్ళీ మ్యాచర్ తీస్తారు. మ్యాచర్ చూసిన కుప్పనే మళ్ళీ 2 సార్లు చూసి ఆపుతారు, కుప్పలు ఆపుతారు. వాళ్ళు అక్కడ ఇబ్బంది పెట్టడం వల్ల వీళ్ళు ఇబ్బంది పెడుతురు మమ్మల్ని రైతులని. నల్గొండ జిల్లాలో 372 ధాన్యం కొనుగోలు కేంద్రాలు, 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అంచనా. ఇందులో 6,13,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కొనాలని అంచనా. ఇప్పటికీ 2,45,785 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. 22,050 మంది రైతులకు 366 కోట్ల చెల్లింపులు జరిగాయి. ఇందులో దొడ్డు రకం కొనుగోలుకు 274 కేంద్రాలు, సన్న రకం వడ్ల కొనుగోలుకు 98 సెంటర్స్ ఏర్పాటు చేశారు. సూర్యాపేట జిల్లాలో 346 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 11.98 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు అంచనా వేశారు. ఇప్పటికీ 88,540 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 22,050 మంది రైతులకు 86 కోట్లు చెల్లించారు. దొడ్డు రకం కేంద్రాలు 120, సన్న రకం వడ్ల కొనుగోలుకు 226 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలో 315 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో 2,83,000 ఎకరాల్లో వరి సాగు చేస్తే 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి వస్తుందని అంచనా వేశారు. 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కొనాలని అంచనా వేశారు. అయితే ఇప్పటిదాకా 1,80,816 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. 48 లక్షల రూపాయలను అన్నదాతలకు చెల్లించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రస్తుతం మనం నల్గొండ
సమీపంలోని పిట్టంపల్లి వద్ద ఓ రైస్ మిల్ వద్ద ఉన్నాం. చూసుకోవచ్చు ఇక్కడ లారీలు కూడా మిల్లు వద్ద దిగుమతి చేసుకోవడానికి కూడా నిరాకరించడంతో ఇక్కడ 3 రోజులుగా లారీలన్నీ మిల్లు ముందే పడిగాపులు కాస్తున్న పరిస్థితి ఉంది. రైతులు కూడా ఏదైతే తీసుకొచ్చినటువంటి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సరైన మ్యాచరేజ్ చూసుకొని కాంటాలు వేసి ఇక్కడికి మిల్లుకు పంపించిన తర్వాత ఇక్కడ ధాన్యంలో రంగు మారిందని, అదేవిధంగా తూకంలో అధికంగా కట్ చేస్తామని చెప్పేసి చెప్పడంతో ఇక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం చూసుకున్న విజువల్స్లో ఈ లారీ చూసుకోవచ్చు. AP16 TY4358 అనే లారీలో 3 రోజుల క్రితం ఈ పిట్టంపల్లి రైస్ మిల్లు వద్దకైతే వచ్చింది. అయితే ఈ మిల్లు దగ్గరికి వచ్చిన తర్వాత తీరా ఆ బస్తాల్లో ఉన్నటువంటి ధాన్యంలో రంగు మారింది, ధాన్యం సరిగా లేదు అని చెప్పేసి ధాన్యంలో ఉన్నటువంటి ఒక్కో బస్తాకు సుమారుగా 5 కిలోల ధాన్యాన్ని తరుగు తీస్తామని చెప్పడంతో ఇక్కడ రైతులైతే ఆ మిల్లు యాజమాన్యంతో ఆందోళన దిగినటువంటి పరిస్థితి ఉంది. చివరికి ఆ ఏబిఎన్ ఇక్కడికి చేరుకోవడంతో ఏబిఎన్ చూసినటువంటి మిల్లు యాజమాన్యం దాదాపుగా తరుగును తగ్గించేందుకైతే ప్రయత్నం చేయడం జరిగింది. ఒక్కో బస్తాకు 5 కిలోల చొప్పున తరుగు తీయడంతో రైతులకు దాదాపుగా ఒక్కో రైతుకు 30,000 రూపాయలు నష్టం వస్తుందని చెప్పేసి రైతులు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు ఈ ఒక్క మిల్లే కాదు, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ప్రతి మిల్లు వద్ద కూడా ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. అధికారులు మాత్రం ఏదైతే ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్నటువంటి అక్కడి నుంచి వెళ్ళినటువంటి మిల్లులోకి వెళ్ళిన వెంటనే కూడా కొనుగోలు జరుగుతున్నాయని చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో అధికారుల పర్యవేక్షణ కొరడంతో ఇలాంటి మచ్చుకు ఉదాహరణగా ఈ పిట్టంపల్లి మిల్లుకు సంబంధించినటువంటి ఈ సగం లారీ లోడ్ దింపుకొని మిగిలిన సగం లారీల ధాన్యం ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. ఇలాంటి సందర్భాలు అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైస్ మిల్లుల వద్ద కూడా నిత్యకృత్యంగా మారినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ప్రభుత్వం అంచనా బాగుంది, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కూడా భేష్. కానీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో 17 తేమ శాతం ఉంటేనే కొనుగోలు చేస్తారు. మంచు కారణంగా తేమ శాతం పెరగడంతో రైతులు ధాన్యాన్ని ఆరబెట్టేందుకు రోజుల తరబడి సెంటర్లలో పడిగాపులు పడాల్సిన దుస్థితి. 17% తేమ వచ్చాక బస్తా 40 కిలోలు కాంటా వేయాల్సిండగా బస్తా బరువు 600 గ్రాములు కలిపి మొత్తం 40 కిలోల 600 తూకం వెయ్యాలి. కానీ 41 కిలోల 200 గ్రాముల నుండి 42 కిలోల వరకు తూకం వేస్తున్నారు. కాంటా అయ్యాక ట్రక్ షీట్ ఇవ్వకుండా లారీ మిల్లుల వద్దకు పంపిస్తున్నారు. మళ్లీ 3 రోజుల తర్వాత మిల్లు వద్ద లారీలో ధాన్యం తక్కువ వచ్చిందని బస్తాకు 2 కిలోల నుండి 5 కిలోల వరకు తరుగు తీస్తున్నారు. ఇందుకు ఉదాహరణ పిట్టంపల్లి మిల్లు వద్ద జరిగిన ఘటన. చాలా మిల్లుల్లో ఇదే తంతు జరుగుతోంది. ఇక ధాన్యం తరలించేందుకు లారీలను ఏర్పాటు చేయడానికి నిర్వహించే టెండర్లలోనూ అవకతవకలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. నల్గొండ జిల్లాలో ఏళ్ల తరబడి ఒక్కరికే టెండర్ దక్కడం, లారీలకు ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తున్నా రైతుల నుండి అదనంగా బస్తాకు ₹2 చొప్పున వసూలు చేస్తున్నారు. ధాన్యం సేకరించే లారీలకు సరైన ఫిట్నెస్ ఉండదు. ఇన్సూరెన్స్ లేకున్నా నడిపిస్తున్న సందర్భాలున్నాయి. దీంతో బస్తాలు తరలించే లారీలు నడి రోడ్డుపై నిలిచిపోయి ట్రాఫిక్ ఇబ్బందులకు, రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. లింగమంతుల గుట్ట కాడ ఐక్యబ్ ఉంది. అయితే ఆడ మేము సీరియల్ ప్రకారం అన్నారు. సీరియల్ కాకుండా మళ్ళీ ఏం చేశారంటే మ్యాచర్ ప్రకారం అన్నారు. అయితే మ్యాచర్ 4 బస్సుకు 4-5 సార్లు చూసారు మ్యాచర్. అయితే మ్యాచర్ కరెక్ట్ వచ్చింది, పెట్టారు. అయితే 354 బస్సాలు అయినాయి. 354 బస్సాలకి మళ్ళీ ఓటీపీ అప్పుడు ఏం చేశారంటే ట్రక్ షీట్ వెంటనే ఇస్తలేరు. ఆడ ట్రక్ షీట్ ఇవ్వకపోవడం వల్ల మళ్ళీ వారం రోజులకు ట్రక్ షీట్ కోసం రమ్మన్నారు. వచ్చినాక 345 బస్సాలు అని రాశారు 354 బస్సాలకి. అయితే ఎట్లా జరిగితే ఆ రోజు నాకు ప్లస్ పాయింట్ ఏంటంటే ఆ లోడ్లో ఎవరెవరికి పోయినాయో నాకు గుర్తున్నాయి. 89 బస్సాలు ఒకరి అయినాయి, 434 బస్సులు ఒకరి అయినాయి, ఒకరేమో 236 అయినాయి. అట్లా నాకు గుర్తున్నాయి అన్నట్టు. అయితే వీళ్ళు ఏం చేశారు, 340 బస్సాలు రాసేసారు, తక్కువ రాశారు. 9 బస్సాలు తక్కువ రాశారు. రాయడం వల్ల నేను గుర్తుపెట్టుకొని కట్ అయితే అందరికీ కట్ కావాలి, ఒకరిని ఎట్లా కట్ అయితే అని అడిగితే చూడక రాసామని మళ్ళీ ట్రక్ షీట్ రాసి ఏరియా ఇచ్చారు. అంటే మీరు మిల్లు పోయేటప్పుడు ట్రక్ షీట్ ఇవ్వాలి కదా, ఇస్తలేరు. అట్లా ఎందుకు? ఆడ ఒడ్లు సరిగా ఉండకపోవడం వల్ల లోడ్ అన్లోడ్ అవుతలేవు అది అని అట్లా ఇచ్చేస్తారు. పంట కొనుగోళ్లలో జాప్యం రైతుల పంటను అమ్ముకోవడానికి ఆలస్యమవుతోంది. కొనుగోలు కేంద్రాలకు తరలించిన పంట వర్షానికి తడిసిపోవడం రైతులకు గుదిబండగా మారుతోంది. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఎక్కువసేపు వేచి ఉండాల్సి రావడంతో రవాణా ఖర్చులు పెరిగి ఆ అదనపు భారం కూడా అన్నదాతలపైనే పడుతోంది. అన్నీ బాగా ఉన్నా స్థిరమైన ధరలు లేకపోవడం,
వ్యాపారులు తక్కువ ధరలకు కొనుగోలు చేయడం వల్ల కూడా రైతులు నష్టపోతున్నారు. కొన్ని సందర్భాల్లో అధికారుల నిర్లక్ష్యం కారణంగా కూడా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అధికారుల పర్యవేక్షణ నామమాత్రంగా ఉండడం, కొనుగోలు కేంద్రాలు, మిల్లుల్లో పూర్తి స్థాయిలో న్యాయం జరగడం లేదని వాపోతున్నారు రైతులు. దేశానికి వెన్నెముక రైతే అని పాలకులు చెబుతున్నా పూర్తి స్థాయిలో రైతుకైతే న్యాయం దక్కడం లేదు. సీజన్లోనూ రైతుకు వేలకు వేలు పెట్టుబడి పెట్టి అప్పుల పాలవుతున్న పరిస్థితి నెలకొంది. కానీ రైతు పండించిన పంటను కొనుగోలు చేసిన వారంతా కూడా కోటీశ్వర్లు అవుతున్నా పంట పండించే రైతు మాత్రం బికారీ అవుతున్న పరిస్థితి ప్రతి సీజన్లోనూ నెలకొంది. ఇప్పటికైనా పాలకులు కావచ్చు, అధికార యంత్రం కావచ్చు, పూర్తి స్థాయిలో రైతు పండించిన పంటకు కష్టపడి పండించిన పంటకు న్యాయం చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్టు మల్లికార్జున్తో రవికుమార్, ABN ఆంధ్రజ్యోతి, నల్గొండ.